తెలంగాణ రాష్ట్ర ప్రజలకు, వృద్ధులకు, వికలాంగులకు, తెలంగాణ రాష్ట్ర ప్రజానికానికి నా శతకోటి వందనాలు. ఈ వీడియో చూస్తున్న వృద్ధులు, అదేవిధంగా రైతన్నలు, అదేవిధంగా మహిళలు, అక్క చెల్లెమ్మలకి తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం అదిరిపోయే శుభవార్తను తీసుకొని రావడం జరిగింది. దానికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని మనం ఈ వీడియోలో అయితే చూద్దాం. ముఖ్యంగా తెలంగాణలో ఉన్న రాష్ట్ర ప్రజానికానికి, వృద్ధులకు, వికలాంగులకు, వితంతువులకు, నా సబ్స్క్రైబర్స్కి హృదయపూర్వక నమస్కారాలు. మనం ఈరోజు ఈ వీడియోలో తెలంగాణ ఆసరా పింఛన్లు, విజిలెన్స్ అధికారులు రంగంలోకి, పాత వారికి రద్దు, అదే విధంగా కొత్త వారికి అమలు, పెరిగిన ఆసరా పింఛన్ల పంపిణీ కార్యక్రమం కూడా జరుగుతుంది. లిస్టు కూడా విడుదల కావడం జరిగింది. దానికి సంబంధించిన పూర్తి సమాచారం మనం ఈ వీడియోలో చూద్దాం. అదేవిధంగా రైతు బంధుకు సంబంధించి కూడా ఈ వీడియోలో చూద్దాం. రుణమాఫీకి సంబంధించిన అప్డేట్ కూడా ఈ వీడియోలో చూద్దాం. మహాలక్ష్మి పథకానికి సంబంధించిన అప్డేట్ కూడా ఈ వీడియోలో చూద్దాం. రైతు బంధు, ముఖ్యంగా 5 ఎకరాల వరకు రైతు బంధు పంపిణీ కార్యక్రమం అయితే పూర్తి కావడం జరిగింది. మరి 5 ఎకరాల నుంచి 15 ఎకరాల వరకు పెంచాలని మాజీ సీఎం కేసీఆర్ కూడా పాదయాత్ర చేస్తానని పేర్కొనడం జరిగింది. అదేవిధంగా వీరందరికీ కూడా 5 నుంచి 15 ఎకరాల వరకు పెంచాలని కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఆలోచిస్తూ ఉంది. ఏది ఏమైనా 5 నుంచి 15 ఎకరాల వరకు పెంచి అతి త్వరలోనే వీరందరికీ ఆసరా పింఛన్ల పంపిణీ కార్యక్రమం గాని, రైతన్నలకు రైతు బంధు 15 ఎకరాల వారికి పంపిణీ గాని అతి త్వరలో చేసే అవకాశం అయితే కనిపిస్తా ఉంది. ఇంకా రైతు రుణమాఫీ ఎన్నికల మేనిఫెస్టోలో సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు సీఎం రేవంత్ అన్న డిసెంబర్ 9 రాత్రి 10:30కు సీఎంగా సంతకం చేసిన వెంటనే మొట్టమొదటిసారిగా రైతు రుణమాఫీ పైన 2 లక్షల రూపాయల పైన మొట్టమొదటి సంతకం పెడతా అని పేర్కొన్నారు మన మాజీ సీఎం రేవంత్ అన్న. పేర్కొని 140 రోజుల పైచిలుకు అవుతున్న రైతు రుణమాఫీ గురించి ఊసే ఈతకపోవడం అది పెద్ద సిగ్గుచెట్టుగాని పేర్కొనవచ్చు. కానీ ఇప్పుడు లోక్సభ ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఆగస్టు 15 లోపు రైతు రుణమాఫీ పంపిణీ ప్రక్రియ పూర్తవుతుందని పేర్కొనడం జరిగింది. మరి ఇది నిజంగా అవుతుందా అవ్వదా అనేది కూడా మీరు కామెంట్ రూపంలో తెలియజేయడానికి ప్రయత్నం చేయండి. అదేవిధంగా మహిళలకి 2,500 రూపాయలకు సంబంధించిన జీవో విడుదల చేస్తున్నారంట. లిస్టు కూడా విడుదల చేస్తున్నారంట. నిజమా అంటే అవునండి. తెలంగాణ రాష్ట్రంలో ఉన్న 1,76,00,000 మంది మహిళా సోదరీమణుల ఓట్ల బ్యాంకుగా మలుచుకుని తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ 14 సీట్లను ధ్యేయంగా ఉన్న మొత్తం సీట్లలో 14 సీట్లను ధ్యేయంగా ముందుకు వెళ్లాలనే ఆలోచన అయితే కనిపిస్తా ఉంది. ఏది ఏమైనా తెలంగాణ రాష్ట్ర గవర్నమెంట్ మహిళలను ఓటు బ్యాంకులుగా మలుచుకొని ప్రతి ఒక్కరి దగ్గర నుంచి ఓట్లను తీసుకోవాలని యోచిస్తా ఉంది. అందుకే ఇన్ని రోజుల వరకు కనబడని ప్రజా సంక్షేమ పథకాలు ఎన్నికల సమయాన ప్రతి ఒక్క సోదరీమణులకు, వృద్ధులకు, వికలాంగులకు, వితంతువులకు, రైతన్నలకు పూర్తిగా ఆసరా పింఛన్లు గాని, రైతు బంధు గాని, రుణమాఫీ గాని, 2,500 రూపాయల పంపిణీ కార్యక్రమానికి సంబంధించిన పూర్తి అప్డేట్లు అయితే రావడం అయితే జరుగుతుంది. అదేవిధంగా ఎవరైతే యాసంగి పంటలు కాంటలు పెట్టారో వారందరి డబ్బులనైతే జమ చేశాం, బోనస్ కూడా జమ చేశామని పేర్కొనడం జరుగుతుంది. ఎవరెవరికైతే బోనస్ వచ్చిందో కామెంట్ రూపంలో అయితే తెలియజేయడానికి ప్రయత్నించండి. ఇక ఈ వీడియోలో ఆసరా పింఛన్ల గురించి చూసుకుంటే మన అందరికీ తెలిసిందే 2,016 రూపాయలని 4,016 రూపాయలకి, 4,016 రూపాయలని 6,016 రూపాయలకి పెంచి నేను అధికారంలోకి వచ్చిన మొదటి నెల నుంచే ఆసరా పింఛన్ల పంపిణీ, పెరిగిన ఆసరా పింఛన్ల పంపిణీ కార్యక్రమం ఉంటుందని పేర్కొన్న సీఎం రేవంత్ అన్న 140 రోజులు 4 నెలలు గడుస్తున్నా పెరిగిన ఆసరా పింఛన్ల ఊసే లేదు. పాత ఆసరా పింఛన్లే సరైన సమయాన వస్తలేవు. ఇలాంటి దృగ్విషయమైన సందర్భంలో తెలంగాణ రాష్ట్ర ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత ఎదుర్కొంటున్న తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం దాన్ని అధిగమించాలనే యోచనలో ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఎన్నికల కోడ్ ఉన్న తరుణంలో జూన్ నుంచి పెరిగిన ఆసరా పింఛన్ల పంపిణీ కార్యక్రమానికి నాంది పలికే అవకాశం ఉంది. మరి పెరిగిన ఆసరా పింఛన్ల పంపిణీ కార్యక్రమానికి నాంది పలికే ముందు ఎవరికెవరికైతే ఆసరా పింఛన్లు పెంచారు, ఎవరెవరికైతే ఆసరా పింఛన్లని తీసివేశారో కూడా దానికి సంబంధించిన లిస్ట్ ని ఈ మే మొదటి వారంలోనే రిలీజ్ చేసి ఎవరెవరికైతే 4,016 రూపాయలు, 6,016 రూపాయల పంపిణీ ఉంటుందో కూడా పేర్కొనే అవకాశం అయితే ఎక్కువ మోతాదులోనే కల్పిస్తుంది. వృద్ధులారా, వికలాంగులారా, వితంతులారా, తెలంగాణ ప్రజానీకం, రైతన్నలు అందరికీ ఒక విన్నపం. ఇప్పుడు లోక్సభ ఎన్నికలు సమీపిస్తున్న వేళ రాజకీయ నాయకులు పెట్టే ప్రలోభాలకు గురి కాకుండా మనకు నచ్చిన వ్యక్తిని, మనకు సరిగ్గా పరిపాలించే వ్యక్తిని మనం ఓటేసి వెన్నుకుందాం. మన ఉన్న ఓటు హక్కుని ఆయుధంగా ఉండాలి తప్ప
దేశానికి గాని రాష్ట్రానికి గాని సమస్యగా మారకూడదు. వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. జై జవాన్, జై కిసాన్, జై హింద్, జై భారత్.